హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా వాటర్ తీసుకొని 4 to 5 గుడ్లను తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పక్కన గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఉల్లిపాయలను మిక్సీ జార్లోనికి తీసుకొని 2 టమాటాలు కొంచెం కొత్తిమీర తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉడికించిన గుడ్లను ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని అందులో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ పైన గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 1 స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయను అందులో వేసుకొని ఫ్రై చేయండి. ఆల్రెడీ ఉల్లిపాయను ఫ్రై చేసుకొని తీసుకున్నాం కాబట్టి ఒక 2-3 మినిట్స్లో ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోండి. 2 స్పూన్ల పెరుగు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ను వేసుకొని బాగా కలపండి. ఈ గ్రేవీకి సరిపడా వాటర్ను వేసుకొని ఒకసారి పూర్చుకొని అందులో సాల్ట్ వేసుకొని చివరగా కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే.